ఆశపడ్డాడు 5 లక్షలు వస్తాయి కదా చూద్దామని 4,000 పంపించాడు. 2 రోజులు అయింది రాలేదు. మళ్ళీ ఫోన్ చేశాడు, బాబు 2 ఈఎంఐలు కట్టాలా 20,000, 2 ఈఎంఐలు కట్టి అయిపోతుంది, శాంక్షన్ అయి ఉంది, ఆల్రెడీ ఉంది, నీ అకౌంట్లో పడితే తమ్ముడు నేనేం చేస్తాను అనుకున్నాను, నువ్వు చేయలేదు. ఎట్లా అంటే నేను మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు, హిప్నోటిజం అయిపోతారు. మనం ఎంత తీయగా మాట్లాడతారంటే డబ్బులు వచ్చే వరకు వాళ్ళు అలా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు క్రైమ్లో ఎక్స్పర్ట్ అయిపోయింది. సో తీయని మాటలతో లేదు, నీకు ఇస్తే నీకు వస్తాయని చెప్తున్నా, తర్వాత నీ ఇష్టం. నీకు రాకపోయినా నాకు ఇట్లా ఇంకా 50 మంది ఉన్నారు, ఎవరికో ఒకరికి ఇచ్చి నేను టార్గెట్ కంప్లీట్ చేసుకుంటా, నాకు అట్లా ఏం లేదు, నువ్వు ఇలాంటి మాటలు వస్తాయి. సో అక్కడ ఏం చేస్తారంటే ఎంత నమ్మకంగా చెప్తుండ అంటే నాదే తప్పేమో అని 20,000 వేస్తాడు, ఇంకా మళ్ళీ ఫోన్ ఎత్తాడు. ఇది సైబర్ క్రైమ్స్. సో ఇలాంటి సైబర్ క్రైమ్లు జరిగినప్పుడు 193 ఆశ. ఎందుకు తెలుసా, మీరు టీవీలు చూస్తారు కదా అందరూ, ఏం చెప్తారు, మన ఒక దొర డబ్బులు ఊరికే రావని ఒక చెప్తారు, ముందు సార్ చెప్తారా లేదా చెప్తారు, డబ్బులు ఊరికే రావని. ఎవరిస్తారండి డబ్బులు ఊరికేనే? ఎందుకు ఆశపడతారు అంటే మనలో కూడా భావన ఉన్నది ఏంటి, ఒక దగ్గర జరిగిన ఇట్లానే ఒక మొబైల్లో వచ్చేసింది, ముద్రలోనికి 5 లక్షలు శాంక్షన్ అయింది అని ఆయన ఓపెన్ చేసేసి ఏదో టకటకా కొట్టేసి మీ ఓటీపీలు చెప్పడము, మీ స్క్రీన్ షేర్ అయిపోవడము అవి జరుగుతున్నాయి. ఎలాంటి సందర్భాలలో ఓటీపీలు చెప్పకండి, అనాథరైజ్డ్ లింక్స్ ఓపెన్ చేయకండి మొబైల్లలో. ఏదో ముద్ర లోన్ ఇస్తామని చెప్పేస్తారు, ముద్ర లోన్ అనగానే సింపుల్గా మీరు ఏం చేస్తారు, 5 లక్షల ముద్ర లోన్ ఇస్తామని చెప్తారు. ఏ బ్యాంక్ అయినా కూడా లోన్ ఇవ్వాలంటే కనీసం 200 రూపాయల స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకుంటారు. 200 రూపీస్ స్టాంప్ పేపర్, మీ ఫోటో ఉంటుంది. ఒక్క సంతకం అన్న మీరు పెట్టకుండా ఏ బ్యాంకు లోన్ ఇవ్వరు, నేషనలైజ్డ్ బ్యాంక్ ఏది కూడా ఇవ్వదు. తర్వాత మీరు